అందరికీ జై భీమ్. ముఖ్యంగా సోదరులారా, నా మాటను గౌరవించి పెద్ద చిన్న అనే తేడా లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా వారు కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలైతేనేమి చిన్నలైతేనేమి ఆర్డిటి సంస్థ ఉండాలి, ఆర్డిటి సంస్థతోనే మన జీవితాలు మన బాగుపడతాయని నమ్మి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. సోదరులారా, మేము తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయం మనమందరము మనమందరం తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయం ఈ నెల 19వ తేదీ తర్వాత ఉగాది పర్వదినం ముగించుకొని ఆ తర్వాత మేము ఒక రోజున అనుకొని ఆ రోజున మనం పాదయాత్ర చేయాలి అనుకున్నాము. పాదయాత్ర ఎక్కడి నుండి అంటే పెర్రర్ గారి సమాధి వద్ద నుండి ఏదైతే ఆయన ఈ ఆర్డిటిని స్థాపించారో ఆ వ్యక్తి మరణించినటువంటి సమాధి దగ్గర నుండి మొదలుపెట్టాయి మనము జిల్లా కలెక్టర్ అయినటువంటి సత్యసాయి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి చేరుకోవాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అందరితోనూ ఈ రోజు ఈ విధంగా తెలియజేయడానికి మేము సిద్ధంగా చాలా సంతోషిస్తున్నాం. మీరందరూ ప్రతి ఒక్కరూ కులాలకి మతాలకు అతీతంగా పేద ప్రజలైనటువంటి వారు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి వారు మిగతా వారికి కూడా తెలియజేసి గ్రామాల సైతం కదలి వచ్చే దిశగా పేద ప్రజలైనటువంటి వారి ఆరోగ్యాన్ని మరియు విద్యని వైద్యాన్ని దోచుకుంటున్నటువంటి కార్పొరేట్ సంస్థలు ఈ విధంగా తయారైనటువంటి ఈ ఆర్డిటిని నిర్వీర్యం చేసే దిశగా పాల్పడుతున్నటువంటి నాయకులకు మనం ఇచ్చేటువంటి సందేశం ఏమంటే, మనం పాదయాత్రతో ఏదో మొదలు పెడతారు, పాదయాత్ర తర్వాత 3-4 రోజుల తర్వాత ముగించేస్తారనే దిశగా కాకుండా మనం దినచర్యగా దీన్ని కార్యాచరణగా తీసుకొని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కలిసి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ, మీరందరూ నన్ను గౌరవించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.